ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ హిందువుల మీద దాడులు జరగాలి. ఆ దాడులు జరిగినప్పుడు దాడి చేసినటువంటి వాళ్ళ మీద కాల్పులు జరగాలి. ఆ కాల్పుల్లో కొంతమంది చనిపోవాలి. వాళ్ళు వేరే సామాజిక వర్గం వాళ్ళు అయ్యుంటారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని పోలరైజేషన్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పోలరైజేషన్ కోసం ఒక పెద్ద డ్రామా జరుగుతోంది. హింసని దానికి ఆయుధంగా ఎంచుకుంటున్నారు. దానికోసం ఏం చేస్తున్నారంటే వెళ్ళే రైళ్ల మీద దాడులు. కాశీకి వెళ్ళేటటువంటిది, ప్రయాగ్రాజ్కి వెళ్ళేటటువంటి రైళ్ల మీదన రాళ్ల దాడులు అపరిమితంగా పెరుగుతున్నాయి. ఆ రోడ్లలో ప్రయాణించేటటువంటి వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకోండి. అద్దాలకి దగ్గరలో ఉన్నటువంటి అప్పుడు జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఆ ఇనప మెష్ ఉంటుంది, అది క్లోజ్ చేసుకుని వెళ్తే బెటరే. చూసుకుంటూ వెళ్ళేటటువంటి సందర్భంలో ఇది ఉద్దేశపూర్వకంగా మన కోసం అని చెయ్యరు, కానీ దాడులు చేయడం ద్వారా కొంతమందికి ఏదన్నా జరగాలి, అప్పుడు కాల్పులు జరగాలన్న కోణంలో జరుగుతుంది. ప్రయాగరాజులో ఇట్లాంటి దృశ్యాలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం అక్కడికి వెళ్ళి, అంటే పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు ఉండడు, ఈ టైంలో జరిగిపోతూ ఉంటుంది. రైలు పట్టాల పొడవునా పోలీసులు ఉండలేరు కదా, ఆ పాయింట్ని ఛాయిస్గా తీసుకుంటున్నారు. రైళ్ళని ఈజీ టార్గెట్స్గా తీసుకుంటున్నారు.